హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ 30,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ ఏది తీసుకోవాలి అని చెప్పి. 30,000 రూపీస్ బడ్జెట్ లో మనకి మేజర్ గా కనిపించేవి ఐక్యూ నియో 10 ఇంకా మోటో ఎడ్జ్ 60 ప్రో. ఈ కంపారిజన్ క్లీన్ గా ఉండడం కోసం ఈ రెండు మొబైల్స్ లోనూ 8GB 256GB వేరియేషన్ కంపారిజన్ లోకి అయితే తీసుకుంటున్నాను. అప్పుడు ఈ రెండు మొబైల్స్ యొక్క ప్రైసెస్ వచ్చేసి దాదాపు ఈక్వల్ గా అవుతాయి. చాలా మంది వచ్చేసి OnePlus 13R కి ఎడ్జ్ 60 ప్రో కి కంపారిజన్ వీడియో అయితే అడుగుతున్నారు. అక్కడ 10,000 రూపీస్ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో 10,000 రూపీస్ అనేవి తక్కువేం కాదు. ఫ్యూచర్స్ విషయంలో ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఇవ్వచ్చు కాబట్టి కంపారిజన్ అనేది చేయలేదు. మన కంపారిజన్ స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారేమో, సబ్స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు కదా. మన ఛానల్లో పెట్టిన వీడియోస్ ని మళ్ళీ చూసే వాళ్ళు 20,000 మెంబర్స్ ఉన్నారు, కానీ మన సబ్స్క్రైబర్స్ 10,000 మాత్రమే ఉన్నారు. సో ఈ గ్యాప్ అయితే కొంచెం తగ్గిస్తారని అనుకుంటున్నాను. మనమైతే అన్ని డివిజన్ లో కంపారిజన్ చేసి ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది, ఏ మొబైల్ బెటర్ గా ఉందనేది చూసేద్దాం. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే 60 ప్రోలో క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. 96.4% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. సో మీరు ఏదైనా కంటెంట్ చూస్తున్నప్పుడు డిస్ప్లే మొత్తం కూడా ప్రొజెక్షన్ అవుతుంది. నియో 10R విషయానికి వస్తే ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉంది. 60 ప్రోలో మనకి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఆక్వా టచ్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ 810H ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే నియో 10R విషయానికి వస్తే స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే 60 ప్రో కొంచెం బెటర్ గా. ఒకవేళ మీరు గేమ్స్ ఆడతా అనుకుంటే కనుక ఫ్లాట్ డిస్ప్లే తో నియో 10R బెటర్ గా ఉంటుంది. ఒకవేళ మీరు కంటెంట్ మాత్రమే చూస్తా అనుకుంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో 60 ప్రో బెటర్ గా ఉంటుంది. రెండిట్లోనూ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. రెండిట్లోనూ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తాయి. కానీ మీకు అడిషనల్ గా మోటోలో వచ్చేసి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇవి రెండు కూడా బ్లూటూత్ 5.4 టెక్నాలజీ మీద రన్ అవుతాయి. 60 ప్రో వచ్చేసి 8.2mm థిక్నెస్ తో ఉంటుంది. 186 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. నియో 10R విషయానికి వస్తే 8mm థిక్నెస్ తో వస్తుంది. 196 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు మొబైల్స్ అయితే కంప్లీట్ గా చేంజ్ ఉంటాయి. మోటోలో వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎడ్జెస్ అనేవి కర్వుల్లో కనిపిస్తాయి. పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నియో 10R వచ్చేసి సైడ్స్ అనేవి కొంచెం ఫ్లాట్ గా ఉంటాయి. 60 ప్రో విషయానికి వస్తే 6.7 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ POLED డిస్ప్లే అయితే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 4500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. పాంథోన్ వాలిడేషన్ తో వస్తుంది. 720Hz PWM డీమింగ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ట్రూ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుందని అయితే చెప్తున్నారు. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అదే నియో 10R విషయానికి వస్తే 6.78 ఇంచెస్ OLED డిస్ప్లే తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 3800Hz PWM డీమింగ్ తో వస్తుంది. ఐ స్ట్రెయిన్ కొంచెం తక్కువగా ఉంటుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా నెట్ఫ్లిక్స్ అనేది HDR లో ప్లే అవ్వట్లేదని చెప్తున్నారు. డిస్ప్లే ట్రూ కలర్ స్టోన్ తో కంటెంట్ చూడడానికి 60 ప్రో బాగుంటుంది. లేదు గేమ్స్ ఎక్కువగా ఆడతాను అనుకుంటే కనుక ఫ్లాట్ డిస్ప్లే తో ఐక్యూ బాగుంటుంది. అండ్ స్క్రీన్ గార్డ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఐక్యూకు. డిస్ప్లే విషయంలో కూడా కంటెంట్ చూసే వాళ్ళు 60 ప్రోకి ఒక పాయింట్ ఇచ్చుకోండి. గేమ్ ఆడాలనుకునే వాళ్ళు ఐక్యూకి అయితే ఒక పాయింట్ వేసేయండి. 60 ప్రోలో వచ్చేసి డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. క్లీన్ OS తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. AI ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. సపరేట్ AI కీ కూడా ఉంది. మీకు చెత్త యాప్స్ అనేవి, అనవసరమైన గేమ్స్ అనేవి మీకు కనిపించవు. అండ్ దీంట్లో గేమ్ మోడ్ కానీ గేమ్ బూస్టర్ లాంటివి కానీ ఏమీ ఉండవు. కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ లాగానే కనిపిస్తుంది. Antutu లో వచ్చేసి ఆల్మోస్ట్ 14 lakh వరకు అయితే స్కోర్ చేయగలుగుతుంది. నియో 10R విషయానికి వస్తే ఇదైతే కంప్లీట్ గా గేమింగ్ కోసమే తీసుకొచ్చిన మొబైల్ లాగా కనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ కూడా ఇస్తారు. ఇదైతే ఫంటచ్ OS మీద రన్ అవుతుంది. వివో వాళ్ళైతే దీనికి సపోర్ట్ చేస్తారు. గేమింగ్ కోసం 6000mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. 5 hours నాన్ స్టాప్ గా 90 FPS లో BGMI అయితే ఆడుకోవచ్చు. సో అంతకన్నా ఇంకేం కావాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టైం అవుట్ అని చెప్పేసి BGMI మెడపట్టి బయటకు నొక్కేస్తారులే. ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి కానీ ఎక్కువైతే ఉండవు. Antutu లో వచ్చేసి వీళ్ళు 17 lakh వరకు స్కోర్ చేస్తుంది అంటున్నారు, కానీ 15 వరకు అయితే వస్తుంది. అండ్ దీంట్లో గేమింగ్ మోడ్ ఉంటుంది అండ్ మాన్స్టర్ మోడ్ కూడా ఉంటుంది. గేమ్స్ ఆడుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ మొబైల్ అవుతుంది ఈ బడ్జెట్ లో. ఇది ఇప్పుడు మాత్రమే అండి, ఫ్యూచర్ లో ఇంకా మొబైల్స్ రావచ్చు. కంప్లీట్ గా చెప్పాలంటే నాకు గేమింగ్ హైయర్ ప్రయారిటీ అనుకుంటే కనుక ఐక్యూ నియో 10R బెటర్.
అలా అని చెప్పేసి మోటో తక్కువ ఏం కాదు, బట్ వీళ్ళు ఏంటంటే గేమింగ్ కి అంతగా ప్రిఫరెన్స్ ఇయ్యరు. 60 Pro కూడా మంచి ప్రాసెసర్ తోనే వస్తుంది, అన్ని టాస్కులు కూడా బాగానే వర్క్ అవుతాయి. ఇక్కడైతే గేమింగ్ కోసం iQOO Neo 10R కి ఒక పాయింట్ ఇస్తే AI ఫీచర్స్ కోసం 60 Pro కి ఒక పాయింట్ ఇవ్వచ్చు. 60 Proలో వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వాడారు. మెయిన్ కెమెరా ఇంకా అల్ట్రా వైడ్ కెమెరా అయితే 50 MP వాడారు. టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే 10 MP వాడారు. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా వాడారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LYT-700C సెన్సార్ అయితే వాడారు. OS కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 2-in-1 గా అయితే వర్క్ చేస్తుంది. అల్ట్రా వైడ్ ఇంకా మ్యాక్రోగా అయితే వర్క్ చేస్తుంది. OS అయితే సపోర్ట్ చేయదు. థర్డ్ కెమెరా 10 MP టెలిఫోటో లెన్స్ కెమెరా OS కి సపోర్ట్ చేస్తుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది, 50x వరకు డిజిటల్ జూమ్ చేస్తుంది. ఫ్రంట్ 50 MP కూడా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మోటో యొక్క కెమెరాస్ ని పాంథోన్ వాలిడేషన్ తో అయితే తీసుకొస్తున్నారు. దీని నుంచి తీసిన ఫొటోస్ చాలా న్యాచురల్ గా క్లియర్ గా వస్తాయి. ట్రూ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. అవే కాకుండా వీటిలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటిని స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. iQOO Neo 10R విషయానికి వస్తే 50+ 8 MP కెమెరాస్ అయితే వాడారు. ఫ్రంట్ 32 MP కెమెరా అయితే ఉంది. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX882 సెన్సార్ అయితే వాడారు. OS కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP, డే టైమ్ లో మంచి ఫోటోస్ అయితే వస్తాయి. ఫ్రంట్ 32 MP కెమెరా ద్వారా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోటో ఇక్కడ క్లియర్ విన్నర్ అవుతుంది. టెలిఫోటో లెన్స్ కెమెరా కానీ, పాంథోన్ వాలిడేషన్ కానీ, మెయిన్ కెమెరా సెన్సార్ కానీ, ఇలా ఎలా చూసుకున్నా కూడా మోటోనే విన్నర్ అవుతుంది. కంటెంట్ తో పాటు కెమెరాస్ ఇక్కడ ఇంపార్టెంట్ అనుకుంటే మోటో ఇక్కడ క్లియర్ విన్నర్. iQOOలో బాగోదా అంటే అలా కాదండి. ఈ రెండు మొబైల్స్ కంపేర్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. 60 Pro వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, 15W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనికి డెక్సోమార్క్ వాళ్ళు వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు, బట్ స్కోర్ మాత్రం ఎక్కువ చేసిందని చెప్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న మొబైల్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళ క్రాంతి వీళ్ళకి ఎలా వచ్చింది అని నేను చెప్తున్నాను. iQOO Neo 10R విషయానికి వస్తే 6400 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ ప్రకారంగా 11 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని తెలుస్తుంది. సో వాడే విధానాన్ని బట్టి అది మారుతుందని తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ విషయానికి వస్తే వైర్లెస్ ఛార్జర్ ఫ్యూచర్ తోటి మోటో కొంచెం అడ్వాన్స్ గా కనిపిస్తుంది, కానీ ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ తోటి iQOO కొంచెం బెటర్ గా ఉంది. ఎందుకంటే వైర్లెస్ ఛార్జర్ ని చాలా తక్కువ మంది యూజ్ చేశారు కదా. మీలో ఎంతమంది వైర్లెస్ ఛార్జర్ యూజ్ చేస్తున్నారో వీలైతే కమెంట్ లో చెప్పండి. మోటో వచ్చేసి అయితే 30,000కి అమ్ముతున్నారు. ప్రస్తుతానికి అయితే కార్డ్ ఆఫర్స్ ఏమీ ఇవ్వట్లేదు. iQOO వచ్చేసి ఆల్మోస్ట్ 28,000 కల్లా అమ్ముతున్నారు. ఇక ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అనే విషయానికి వస్తే, మీరు ఓన్లీ కెమెరాసే వాడతాను, క్లీన్ OS ఉండాలి అనుకుంటే కనుక మోటో పర్ఫెక్ట్. అలాగే మీరు చూసే కంటెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. స్మార్ట్ కర్వ్ డిస్ప్లే వాడారు, అలాగే పాంథోన్ వాలిడేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు గేమింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఇక్కడ iQOO మీకు బెస్ట్ అవుతుంది. ఫ్లాట్ డిస్ప్లే కూడా ఉంది కదా. లేదు నాకు 30,000 లోనే గేమింగ్ కావాలి అండ్ కెమెరాస్ కూడా బాగుండాలి అనుకుంటే కనుక కాస్త వెయిట్ చేయండి. OnePlus Nord 5 కోసం అయితే ఎదురు చూడండి. సో ఈ రెండు మొబైల్ యొక్క కంపారిజన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ మొబైల్ యొక్క కంపారిజన్ మీకు కావాలో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే సబ్స్క్రైబర్స్ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాము. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.